అయితే ఒకటండి, ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం బలహీనపడింది అనేటువంటి వాదన ఉంటుంది. ఓటుకు నోటు కేసు అనేది అది యాక్చువల్గా అయితే నిలబడేది కాదు. అది ఒక కారణం ఉండొచ్చు, నేను కాదనడం లేదు. సరే, రేవంత్ రెడ్డి గారు ఉన్న నాయకులే పోతా ఉన్నారు, ఏ విధంగా డీల్ చేసిన అనేది అధినాయకత్వానికి తెలుసు. కాబట్టి ఓటుకు నోటు కూడా ఒక కారణము కాకపోవచ్చు. ఎందుకంటే అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు ఆకర్ష ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి అన్ని పార్టీల నుంచి, మా ఒక్క పార్టీయే కాదు కదా, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు పోయినరు, సిపిఐ నుంచి పోయినరు, బీఎస్పీ నుంచి పోయారు, మా దగ్గరికి వెళ్ళిపోయినరు. మా ఒక్క పార్టీ నుంచి ఎమ్మెల్యేలు విడిచిపోయినంటే అది వేరు. అన్ని పార్టీలు, వైఎస్ఆర్సీపీ నుంచి 3 ఎమ్మెల్యేలకు ఎంపీ పోయినరు. కాబట్టి పార్టీలకు అతీతంగా అందరినీ ఆయన ఆకర్షిస్తూ తీర్చింది తప్ప ఓటుకు నోటు కేసు వల్లనే మా ఎమ్మెల్యేలు పోయినది మేము నమ్మను. ఎందుకంటే అన్ని పార్టీల నుంచి పోయారు, వేరే పార్టీల నుంచి ఒక్క ఎమ్మెల్యేలు పోలేదంటే నేను అనుకునేవాడిని. అంతే తప్ప దానివల్లనే పార్టీ అంతా వీక్ అయిందనేది మాత్రం నేను మాత్రం నమ్మను. ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీని అంటే లీడ్ చేయడానికి లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారు వస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక చర్చ ఏమైనా వచ్చిందా పార్టీలో? వచ్చిందండి. ఎందుకంటే కార్యకర్తలు కూడా అందరు నాయకులు పోయినరు, చంద్రబాబు నాయుడు గారు బిజీ ఉన్నారు, యూత్ వస్తూ ఉంది, అక్కడ కేటీఆర్ ఉన్నాడు, అక్కడ జగన్ ఉన్నాడు, లోకేష్ బాబు అక్కడ మినిస్టర్ అయిపోయిండు. సరే, జూనియర్ ఎన్టీఆర్ అంటే సినిమాలలో బిజీగా ఉన్నారు. కార్యకర్తలు ఏంటంటే అన్నగారి మరి సంతానం కానీ బ్రాహ్మణి గారు కూడా ఈరోజు హెరిటేజ్లో మాట్లాడుతున్న తీరు కానీ ఒక సీఈఓగా ఉండి ఆమె చేస్తున్న ప్రసంగాలను చూసి కార్యకర్తలు కూడా అందరూ కూడా అడ్మైర్ అయ్యారు. ఈరోజు నిజానికి చెప్పాలంటే బ్రాహ్మణి గారు అలా రారను అనుకుంటున్నాను. వస్తే మాత్రం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మాత్రం మళ్ళీ ఒకసారి మరి 100% మరి గవర్నమెంట్కి వచ్చే 100% ఛాన్సెస్ మాత్రం ఉంటాయి. అంటే వారి నాయకత్వాన్ని ఇక్కడ తెలంగాణ వాదులు ఆమోదిస్తారంటారు? 100% అండి. ఇక్కడ పుట్టినటువంటి బిడ్డ, ఇక్కడనే పెళ్లి చేసుకున్నటువంటి బిడ్డ, ఇక్కడనే చదువుకున్నటువంటి బిడ్డ ఎవరు కాదంటారండి? నిజాం అప్పుడు కూడా 12 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఏదో స్థలం ఉంటే ముల్కీ రూల్స్ ప్రకారం కూడా వాడు స్థానికుడు అవుతాడు. వాళ్ళ తాత ఇక్కడ, తండ్రి ఇక్కడ, భర్త ఇక్కడ, మామ ఇక్కడ, ఆమె పుట్టింది ఇక్కడ, ఎవడాడు అనేటోడు. ఈరోజు తెలంగాణ మీద 100% హక్కు ఉంది. ఇక్కడనే పుట్టి పెరిగింది. లోకేష్ బాబు కూడా ఉంది, కాకపోతే అక్కడ మినిస్టర్ అయింది కాబట్టి ఛాన్స్ లేదు. ఈరోజు బ్రహ్మినికి 210% బ్రహ్మరథం పడతారు. ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక జననేత, జనసేనాని ఒక యాక్టర్ వస్తున్న ఆ విధంగా బ్రహ్మరథం పెడుతుండ్రు. రేపు కనుక ఒకవేళ బ్రహ్మణి గారు బయటకు వస్తే మాత్రం బ్రహ్మాండం బద్దలైపోతుంది. మళ్ళీ తెలుగుదేశం 83లో ఏ విధంగా ప్రభంజనం వస్తుందో ఆ విధంగా వస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంటే మరి ఇటువంటి ఆలోచన ఏమైనా కార్యరూపణ దాల్చే అవకాశం ఉందంటారు? కార్యకర్తల ఆకాంక్ష, కార్యకర్తల కోరిక అది అవుతుందా లేదా వాళ్ళ మీద, నాకు తెలిసినంత వరకు బాబు గారి మీద నిర్ణయం ఉంటుంది, ఫ్యామిలీ మీద నిర్ణయం ఉంటుంది తప్ప ఆమె ఇప్పుడిప్పుడే మరి హెరిటేజ్ని అంతా, ఎందుకంటే బాబు గారు కానీ భువనేశ్వర్ గారు ఇక్కడ బిజీ ఉన్నారు కాబట్టి, లోకేష్ గారు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి, బ్రహ్మిణి గారు ఫుల్ బిజినెస్లో ఉంది. ఒకవేళ వస్తే మాత్రం నేను ఎగ్జాజరేషన్ చేయడం లేదు, 100% యాక్సెప్ట్ చేస్తారు, బ్రహ్మరథం పడతారు. సో అది కూడా ఒక ఆలోచన ఉంటే ఉందండి. కార్యకర్తల ఆకాంక్ష, కార్యకర్తల కోరిక. మీ ఆకాంక్షని మరి అధినాయకత్వానికి చెప్పారా? తెలుస్తుంది కదా, పార్టీ ఆఫీస్లో డిస్కషన్ అవుతుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, మా నాయకులు ఉన్నారు, ప్రతి విషయం కూడా ఇక్కడి నుంచి అక్కడ మా యంత్రాంగం ఉంది, పార్టీ ఉంది, సెంట్రల్ కమిటీ వాళ్ళు ఉన్నారు. 100% మీడియాలో కూడా వచ్చింది కదా.